చామంతి పెళ్లి కూతురు రెడీ అవుతుంది. రోజా దగ్గర తీసుకొచ్చి ఇంకా చామంతిని పెళ్లి పెట్టి మీద కూర్చోపెడుతుంది. అదంతా ప్రేమ గమనిస్తూ ఉంటాడు. నా మీద ఉన్న ప్రేమను ఎందుకు చంపుకున్నావు నాకు తెలిసింది చామ్. ఈ పెళ్లి ఆపడానికి ప్రూఫ్ దొరికిందని చెప్పి ప్రయత్నిస్తున్నాను అని ప్రేమ అనుకుంటూ చూస్తూ ఉంటాడు. చామంతిని ప్రేమ గమనిస్తుంది. పంటలో చెప్పినట్టే ఇంకా అక్షంతలు వేస్తాడు. అప్పుడే ప్రేమ లాంటి వెళ్ళడం ప్రేమ చూస్తుంటాడు. ప్రేమ పక్కన వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా చూస్తుంటే ఆ తర్వాత గుణ వచ్చి చామంతి పక్కన కూర్చుంటాడు. ఇంకా వెళ్ళి ఫోన్ ఓపెన్ చేసి ఇంకా మీకు తెలుసా అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటాడు. ప్రేమ చూస్తుంది. ఈయన శివయ్య గారు సార్, త్రిపాఠికి శిక్ష పడేలా చేద్దామని నాకు ధైర్యం చెప్పాడు సార్ అని ప్రమీల అనగానే, అంటే ప్రూఫ్స్ శివయ్య దగ్గర ఉన్నాయన్నమాట, అంటే నాకు ఇష్టం భయంతోనే కిడ్నాప్ చేశారన్నమాట అని ప్రేమ్ అంటూ ఉంటాడు. మరి అతను ఉంచారా చంపేశారు కూడా తెలియదు కదా సార్ అని, అసలు ఆధారం ఎలా వస్తుంది అని ప్రేమ్కి అదే పని ప్రేమ చెప్తుంది. ఇంకా ప్రేమ్ ఇంకా ఏం మాట్లాడే మూలంగా ఒంటరి నుంచుంటాడు. చంద్రగా చూస్తుంది. అదంతా వింటుంది. అసలు అయినా ఆధారం గురించి చూస్తున్నాం కదా, మరి ఆధారం ఎలాగా, అసలు ఆయనకి ఏమైంది తెలుసుకోవడం అని చెప్పి ఇంకొక గంటలో మూతి సమయం వచ్చేస్తుంది కదా అని చంద్రిక అంటుంది. కానీ ప్రేమ్ మాత్రం ఏం మాట్లాడు. గుణ చాలా సంతోషపడుతుంటాడు. ఇంకా చామంతి మళ్ళీ తాళి కట్ట సిద్ధమవుతూ ఉంటాడు. కానీ చామంతి ఇంకా ఏం మాట్లాడు మౌనంగా అలాగే ఉంటుంది. రోజా రమాదేవి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా ప్రేమ దగ్గర ఆధారం లేకపోవడం వల్ల ఏం మాట్లాడి అలా మౌనంగా చూస్తూ